సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి పొంగులేటితో కలిసి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కుటుంబ సమేతంగా తెల్లం వెంకట్రావు సీఎంతో భేటీ అయ్యారు. గతంలో తెల్లం వెంకట్రావు పార్టీ మారతారంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో సీఎంతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, జాన్సన్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే భద్రాచలం. ఆ భద్రాచలం ఎమ్మెల్యేకి సంబంధించి తెల్లం వెంకట్రావు మొదటి నుంచి కూడా ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి పరిస్థితి. వైసీపీలో ఉన్నప్పుడు పొంగులేటి వెంటే ఉన్నారు. ఆయన తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరిన తర్వాత కూడా బీఆర్ఎస్ లో చేరారు. తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ నుంచి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన గెలిచిన వెంటనే కాంగ్రెస్ తీర్థ పుచ్చుకుంటారనే పెద్ద ఊహాగానాలు కూడా కొనసాగా ఆయన టీవీతో మాట్లాడుతూ కూడా తాను పార్టీ మారే అవకాశం లేదు అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే ఇప్పుడు మాత్రం కుటుంబ సమేతంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో కలిశారు. కుటుంబ సమేతంగా కలిసి అంటే భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి మొత్తం కూడా పెద్ద ఎత్తున నిధులు సాధించేందుకు, అదేవిధంగా భద్రాచల ఆలయానికి అభివృద్ధి చేయడం కోసం నిధులు కేటాయించాలని అంటే సీఎంను కలిశాను తప్ప పార్టీ మారడానికి కాదు అని చెప్తున్నప్పటికీ ఆయన పార్టీ మారతారన్నది కూడా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అవుతుంది. ఆయన పార్టీ మార్పు విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మొత్తం కాంగ్రెస్ 2 పార్లమెంటు సెగ్మెంట్లను కూడా గెలిచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. పోటాపోటీగా అభ్యర్థులు ఎదుగుతున్న నేపథ్యంలో కూడా అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గంలో 9 నియోజకవర్గాలు అటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు అలయన్స్ లో ఉన్నటువంటి సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి కూననేని సాంబశివరావు కూడా కొత్తగూడెంలో విజయం సాధించారు. అయితే ఉన్న ఎమ్మెల్యే అంటే మొదటి నుంచి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే 2 పర్యాయాలు జరిగినటువంటి ఎన్నికల్లో ఉంటాయి. గతంలో 2 సార్లు జరిగిన ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కు సంబంధించి ఇద్దరు సింగిల్ డిజిట్ గా పరిమితమైనటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి చూసుకుంటే ఈసారి కూడా సింగిల్ డిజిట్ గా పరిమితమైంది. ఆ ఒక ఎమ్మెల్యే కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఆయన పార్టీ మారుతారనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఆయన పార్టీ మార్పు పైన చాలా క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే తెల్లం వెంకట్రావు మాత్రం ఆయన పార్టీ మారడం లేదు, ఆయన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడం కోసమే తను కలిశానని చెప్తున్నప్పుడు కూడా మొత్తం ఆయన అంచర వర్గం కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ కొనసాగుతుంది. ఆయన పార్టీ మార్పు ఖాయమని కూడా స్పష్టమవుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా మరికొద్ది 2 రోజుల్లోనే తను ఏ రోజు చేరతారు పార్టీలో అనే దాని మీద కూడా స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం అసంతృప్తి అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అటు ఎక్కువగా అంటే పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నప్పటికీ ఆయనను ఓన్ చేసుకుని గెలిపించుకున్నా ఇప్పుడు ఆయన పార్టీని వీడుతున్నాడనే మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాలు చాలా రసవత్రంగా పార్లమెంట్ ఎన్నికలకు ముందుగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సైదులు.